శ్రీశైలం డ్యాం ప్రమాదపు అంచులో ఉంది. డ్యాం భద్రతపై ఇప్పటికే నిపుణుల కమిటీ సర్వే చేసి పలు రిపోర్టులు ఇచ్చినా సర్కార్లో మాత్రం చలనం లేదు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? వాచ్ ఇట్. శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితిపై పూణే నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు 4 రోజుల పాటు పరిశీలించారు. డ్యాం దిగువనున్న ప్లంజ్ పూల్ ఎంత మేరకు గుంతపడిందన్న దానిపై నిపుణుల కమిటీ సర్వే చేశారు. గత కొన్ని రోజులుగా ప్లంజ్ పూల్లో పెద్ద గోతి ఏర్పడిందంటూ వస్తున్న వార్తలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. నిపుణులు సైతం శ్రీశైలం డ్యాం అడుగున పెద్ద గుంత ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూణే నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ఎంఎస్ బిస్ట్, అజయ్ డి సోనావనే, విఎన్ కట్టే, రీసెర్చ్ అసిస్టెంట్ రాకీ బృందం బోటు ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్లంజ్ పూల్, యాప్రాన్, కాంక్రీట్ స్టీల్ సిలిండర్, గ్యాలరీ తదితరాలను పరిశీలించారు. అంతకంటే ముందు వారు డ్యాం అధికారులతో పలు అంశాలపై చర్చించారు. సర్వే పూర్తి చేసి తుది నివేదికను సెంట్రల్ గవర్నమెంట్కు నిపుణుల కమిటీ అందజేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసినట్లు కనిపిస్తోంది. అనేక మంది నిపుణుల బృందాలు, ప్యానెళ్లు, కమిటీలు సందర్శించి ఎన్నో సిఫార్సులు చేసినా సర్కార్ మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సంబంధిత అధికారులు సైతం ఈ నివేదికలను పట్టించుకోవడం లేదు. డ్యాం దిగువన నదీ గర్భం, రాతికట్ట కోతకు గురవుతూ ఉంది. ఈ డ్యాం భద్రతపై నియమించిన కమిటీలన్నీ ప్రాజెక్టుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సిఫార్సు చేశాయి. అయినా ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. ఇది సీరియస్ గా పరిగణించాల్సిన అంశమని జాతీయ డ్యాం భద్రతా అథారిటీ సైతం కూటమి సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ కూటమి సర్కార్కి లేఖ సైతం రాసింది. కూటమి సర్కార్ శ్రీశైలం నిర్వహణ పనులకు 14.70 కోట్ల రూపాయలకు పాలన ఆమోదం ఇచ్చి కేవలం 2 కోట్లు మాత్రమే విడుదల చేసింది. డ్రిప్లో 108 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పెట్టింది. ఈ పనులన్నీ వర్షాకాలం మొదలు కాకముందే చేయాల్సి ఉంది. కానీ వర్షాలు ముందుగానే మొదలు కావడంతో డ్యాంలోకి ఎగువ నుంచి వరద నీరు రావడం మొదలైంది. ఫలితంగా మరమ్మత్తు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. కూటమి సర్కార్ సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందే తప్పితే డ్యాం మరమ్మతులపై దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలైనప్పుడు సర్వేలు చేసి ఏం చేస్తారని కొందరు నిపుణులు సర్కార్ని నిలదీస్తున్నారు. ఏడాదిగా సర్వేలు, కమిటీలతో కాలం వెళ్లదీశారంటూ మండిపడుతున్నారు నిపుణులు. డ్యాంకు సంబంధించిన నిధుల కొరత ఉండడం వలన మరమ్మతుల పనులు మందకొడిగా జరుగుతున్నాయి అనే వాదన కూడా ఉంది. వర్షాకాలం మొదలు కావడం, మందకొడిగా మరమ్మతులు జరగడం వల్ల డ్యాం ప్రమాదానికి గురయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్యాంను సంరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.